సో, అంటే ఇప్పుడు ఇందులో యూ ఆర్ నాట్ డూయింగ్ అంటే అందులో పార్ట్నర్ మాత్రమేనా? యాహ్! యాహ్! సో, ఈ 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేస్తే వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ సోర్సెస్? సో, అంటే లైక్ విల్ బి గెట్టింగ్ సమ్ బ్రాండ్ కొలాబరేషన్ షూట్స్ దెన్ లైక్ త్రూ ఇన్‌స్టాగ్రామ్ అదంతా యాహ్! ఇంకా. యాహ్! త్రూ ఇన్‌స్టాగ్రామ్ గాని, లేకుంటే సోషల్ మీడియా గాని, లేకుంటే ఫ్యూ ఓపెనింగ్స్ గాని అట్లా. సో, హ్మ్. మెయిన్‌లీ లైక్ బ్రాండ్ ఇన్‌కమ్ అన్నది ఎక్కువ. అండ్ నాకు ఫిల్మ్స్ అన్నది నేను చాలా పిక్కీగా ఉంటానన్నమాట. అంటే ఇది నాకు ఖచ్చితంగా నా కెరియర్‌కి యూజ్ అవుతది. అంటే మనీ అన్నది లాస్ట్ ప్రయారిటీ నాకు ఫిల్మ్స్‌కొచ్చేసరికి. ఓకే. అంటే లైక్ ఫస్ట్ ఒక 5, 6 బాక్సెస్ టిక్ జేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్ ప్రయారిటీ మనీ. సో, అది మనీ అన్నది కరెక్ట్ కొంచెం పైన కింద ఉన్నా గూడా ఈ వేరే బాక్సెస్ టిక్ అవుతుందంటే ఐ విల్ డూ ఇట్. సో, హ్మ్. నేను సో, మూవీస్‌కి దట్ ఈస్ అది బికాస్ ఆఫ్ ఫాలో యువర్ చేయాలి. ప్యాషన్ ఆర్ యువర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ? బికాస్ ఆఫ్ మై ప్యాషన్. ఓకే. ఫైనాన్షియల్ ఎబిలిటీ అంటే అదే నాకు వేరే సోర్సెస్ త్రూ మనీ వస్తుంది కాబట్టి, సో, నేను దీని నుంచి ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే చూడట్లే. అంటే లైక్ ఐయామ్ లుకింగ్ ఎట్ దిస్ ఫేజ్ యాస్ మై ట్రాన్సిషన్ ఫేజ్. అంటే ఓకే. ఒక నెక్స్ట్ ఈ 2, 3 ఇయర్స్ మనం ప్రాపర్ కంటెంట్ ఫిల్మ్స్ చేయాలి. సో, డబ్బు అది అంటే లైక్ వి హావ్ టు బి లైక్ బిహైండ్ ది ఎక్సలెన్స్. సో, మనీ విల్ ఆటోమేటికల్లీ కమ్ అని నేను బిలీవ్ చేస్తా ఎప్పటి నుంచి. ఎప్పుడు నేను ఓకే. డబ్బే ఇంపార్టెంట్ అన్న పర్సన్ అయితే అస్సలు కాదు. అంటే ఈ సినిమాలో అంటే ఎక్కడైనా తక్కువ పడితే నేను నా జేబు నుంచి తీసి పెట్టిన రోజులున్నాయి గానీ ఎక్కడ అడగలేదన్నమాట. ఓకే. సో, ఐ వాంట్ ద లైక్ బెటర్‌మెంట్ అంటే అది ఔట్ ఆఫ్ ప్యూర్‌లీ ఔట్ ఆఫ్ ప్యాషన్.